ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అలాగే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. ఆ ఉపరితల ఆవర్తనం జూన్ 20 నాటికి ఒక అల్పపీడనంగా మారే అవకాశాలైతే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశాలైతే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ వీడియోలో అందిస్తాను, తప్పక చూడండి. హలో వివర్స్, నేను మీ దీసం ఎదరమైన లంకేష్ని మాట్లాడుతున్నాను. మనకి ఈ వీడియోలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే నిన్న మన కోస్తాంధ్ర దివిసీమ భాగాల్లో మచిలీపట్నం, చల్లపల్లి, వివిధ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదయ్యాయి. ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. కొన్ని భాగాల్లో 35 నుంచి 36 డిగ్రీలు, కొన్ని భాగాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ప్రస్తుతం బంగాళాఖాతంలో నుంచి భారీ మేఘాలు అనేవి విస్తరిస్తున్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కోస్తా భాగాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వర్షాలు అనేవి ఎక్కడెక్కడ నమోదవుతాయో వివరంగా చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు నిన్నటి కంటే ఈరోజు కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. వర్షం పడే ఒక గంట ముందు మనకి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది, గమనించండి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, రాజం, పాలకొండ, గజపతి నగరం, చింతలవలస, చోడవరం, అరకు వ్యాలీ వివిధ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాయలసీమ జిల్లాల నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో రాత్రి, అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. మధ్యాంధ్ర జిల్లాలో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఈరోజు సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో సాయంకాలం సమయంలో వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేవి నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో రాత్రి, అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వాతావరణ పరిస్థితి ఈ విధంగా నమోదవుతుంది. అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుందో ఒకసారి వివరంగా చూద్దాం. మనకి రాబోయే రోజుల్లో వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. జూన్ 20 నుంచి 24 మధ్య మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరు అనేది తప్పకుండా పెరుగుతుంది. అదేవిధంగా రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితిని పరిశీలిస్తే మనకు ఈరోజు నిన్నటి కంటే ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి. అలాగే సాయంకాలం సమయం కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకి జూన్ 20 నాటికి అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ అల్పపీడన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అనేది
జూన్ 20 నుంచి 24 మధ్యన నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు అనేవి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలో వర్షాలు అనేవి అధికంగా నమోదవుతాయో ఒకసారి వివరంగా ఈ వీడియోలో చూద్దాం. మధ్యాంధ్ర జిల్లా నుండి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి 20 నుంచి 24 మధ్య తేదీల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా నుండి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, అరకు వ్యాలీ, బొబ్బిలి ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూన్ 20 నుంచి 24 మధ్యన నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి జూన్ 20 నుంచి 24 మధ్య తేదీల్లో నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మనకి ఈ వర్షాలు అనేవి అధికంగానే నమోదవుతాయి, ఉరుములు మెరుపులు అధికంగానే నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఏలూరు జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్ అనేది మధ్యాహ్నం సమయం నుంచి తప్పకుండా అందజేస్తాను. యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరుగుతుంది కాబట్టి వీడియో అనేది మరొకటి తప్పకుండా అందజేస్తాను ఈలోపు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.